కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, స్థైర్య విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు. ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు? ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫామ్గా అందరికి సమాన అవకాశాలు ఉండాలి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు, బస్సులు వాడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు. నో, లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీల్లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు ఆడద్దండి ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలుచే రాజకీయాలు చేసి ఏదో డ్రామాలు ఆడద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను. నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ దగ్గర పోవాలా మేము? అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలనా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర? ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా? బట్ నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే. చీఫ్ సెక్రటరీ, అదే మరి శశిభూషణ్ ఈ సెక్రటరీ, సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఇన్ వాట్ వే ఈస్ కన్సర్న్? చీఫ్ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది, నీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎంకి అసిస్ట్ చేయడానికి వీల్లేదు. మొన్న ఒక మీటింగ్లో చూశారు, ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నాడు. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ. దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని. నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు. ఎక్సెప్ట్ సెక్యూరిటీ, ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు అంతవరకే. బియాండ్ దట్ నోబడీ కెన్ అసిస్ట్. నీ సజ్జలు పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 9 ఎలక్షన్లు చూసా, 9 ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్, నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్, no secretary, no chief secretary, no collector should take orders from CM. This is the code of conduct. అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ who are on election duty. They are all work under ఎలక్షన్ కమిషన్. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాం. కొత్త పోకళ్ళు చూస్తున్నాం. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లనే ఉంటాయి. వీళ్ళకు ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.